ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వెరైటీగా గోబీని, దీనికి ఒక పేరు పెట్టాను, కాలీఫ్లవర్ కెంపు అంటారు. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా చూపించేస్తాను. ఇప్పుడు ఒకటే రకంగా గోబీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. గోబీని తీసుకొని ఇలా కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో గోబీ ముక్కల్ని కట్ చేసుకొని బాగా కడిగేసుకొని ఒక గిన్నెలో ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయికి ఒక్క నిమిషం బాయిల్ చేసేసి అన్నీ వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒట్టి మిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, నేను నా కారం తగ్గట్టుగా ఓ 10-12 వేసుకున్నా. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. వాటిని ఫైన్ పేస్ట్ చేసేసేయండి. బాగా నానిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేద్దాం. అన్నీ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఒట్టి మిరపకాయలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ, ఆ పేస్ట్ కూడా వేసేసేయండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకోండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? ఇది కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి మీద ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఇలా వేసేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియంలో కాలిస్తే లోపల దాకా బాగా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. అన్నింటినీ రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. కలర్ అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కలర్ వేయట్లేదు, మీరు అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి. అంతేనండి, బాగా కాలిపోయినాయి కదా, వాటిని పక్కన పెట్టేసుకోండి. మిగతావన్నీ కూడా అలానే చేసేసుకోండి. అదే కడాయిలో కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకుని ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడేనండి ఇది పెరుగు, చిక్కటి పెరుగు ఉంటుంది కదా, ఒక చిన్న కప్పు అంటే ఒక 3-4 స్పూన్ల పెరుగుని వేసేసి అందులో వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా ఇంకిపోయేదాకా పెట్టి, ఇంకిపోయిన తర్వాత వాటర్ అన్నీ చూసారు కదా కడాయిలో ఎలా ఉందో, సేమ్ అలా వచ్చిన తర్వాత గోబీ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి. అంతేనండి, కాలీఫ్లవర్ కెంపు రెడీ. లాస్ట్లో నిమ్మకాయ చల్లుకొని తింటే సూపర్గా, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.